నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ వైద్యం ఆరోగ్యంలో మనం తెలుసుకోబోయే టాపిక్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరిన్ని వివరాలకు రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీస్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ రష్. నమస్తే అండి. రైట్, జనరల్గా ఇప్పుడు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అన్నారు. సో క్యాన్సర్ అనగానే పెద్ద విషయం అనుకుంటారు అందరూ. సో ఎందుకు వస్తుందంటారు? యూరినరీ బ్లాడర్కి క్యాన్సర్ ఎలా వస్తుందంటారు? ముఖ్యంగా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఇండియాలో అసలు ఎంత ఇన్సిడెన్స్, సో ఒక సంవత్సరంలో అప్రాక్సిమేట్లీ 18,000 కేసులు, అంటే 18,000 కేసెస్ పర్ ఇయర్. సో ఒక విధంగా అంత కామన్ కాదు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్, లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. బట్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ లిస్ట్లో చూసుకుంటే ఇట్ కమ్స్ 17th ఇన్ నెంబర్, 17వ నెంబర్లో వస్తుంది అన్నమాట. బట్ మేల్స్లో ఇంకొంచెం మోర్ కామన్ కంపేర్డ్ టు ఫీమేల్స్. పర్ 1 lakh పాపులేషన్లో చూసుకుంటే ఒక 2-3 మేల్స్లో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, ఫీమేల్స్లో లెస్ దెన్ 1. సో కారణం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి పొగాకు, టొబాకో స్మోకింగ్, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి టొబాకో చూయింగ్, గర్భాశయముఖం క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఇలా బ్లాడర్ క్యాన్సర్ కోసం ఎగ్జాక్ట్గా ఇది కారణం చెప్పలేము, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యూజువల్లీ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వయసు ఈజ్ మోర్ దెన్ 55 years. సో కామన్గా 60 years, 70 years ఆ ఏజ్లో వస్తూ ఉంటుంది. ఎక్స్పోజర్ టు కెమికల్స్ అంటే లైక్ ఆర్సెనిక్, ఎనిలిన్ డైస్, లెదర్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ నెమ్మదిగా మన బాడీలో వెళ్ళి అది యూరిన్లో ఎక్స్క్రీట్ అయినప్పుడు ఆ బ్లాడర్ ఈజ్ స్టోరింగ్ దెమ్. సో ఆ కెమికల్స్ అక్కడ కొంచెం ఇరిటేషన్ చేస్తూ నెమ్మదిగా బ్లాడర్ క్యాన్సర్ మారే అవకాశం ఉండొచ్చు. టొబాకో స్మోకింగ్ మనం ఆ టొబాకో చూయింగ్కి మనం మెయిన్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సరే కారణం అనుకుంటాం, కానీ టొబాకో స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్లో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్తో యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ కూడా అవ్వచ్చండి. ఇన్ఫ్యాక్ట్ కిడ్నీ క్యాన్సర్ కూడా క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దోస్ టొబాకో కెమికల్స్. అలా కొన్ని ఇలా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లాడర్, క్రోనిక్గా మన బ్లాడర్లో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తూ ఉంటే ఆ ఇరిటేషన్ వల్ల దానిగా నెమ్మదిగా కొంతమందిలో బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా కొంతమంది పేషెంట్స్కి మిగతా కారణాల వల్ల కామన్గా యూరిన్ బ్లాడర్లో క్యాథెటర్ పెట్టేస్తూ ఉంటాం, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, దాంతో ఒక బ్లాడర్ క్యాన్సర్ కారణంగా ఉండొచ్చు. వంశపారంపరంగా వచ్చే అవకాశం, ఫాల్టీ జీన్స్ వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం బాగా తక్కువ. సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ ప్రత్యేకంగా ఇదే కారణమని చెప్పడానికి లేదు. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కృష్ణమూర్తి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం, యూరిన్ వచ్చేటప్పుడు మంటగా వస్తుంది, తర్వాత పురుగు వస్తుంది, స్మెల్ వస్తుంది, అట్లా 1 year నుంచి వస్తుంది. ఓకే. తర్వాత షుగరు, థైరాయిడ్ ఉంది. షుగర్ ఏమో 7.5 ఉంది. టాబ్లెట్స్ ఏం వాడట్లేదు, మంచిగా ఫుడ్ మీదనే కొద్దిగా కవర్ చేసుకుంటానా. ఓకే. అయితే అలా రావడానికి కారణం అనేటువంటిది ఏంది, అసలు ఎవరిని కలవాలి, అసలు దీనికి ఏ విధంగా ఏ సంబంధాలు ఉంటాయి దీనికి అనేటువంటిది ఆలోచన ఉన్నాం మేడం. ఏం భయపడకండి. మీరు చెప్పిన ప్రాబ్లం అంతా ఒకటి యూరిన్లో మంటగా ఉంటుంది, యూరిన్లో కొంచెం చెడ్డ వాసన వస్తుంది, ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ వల్ల అవుతూ ఉంటాయండి. సో మీకు డయాబెటీస్ ఉంది, అది సరిగా కంట్రోల్లో లేదు, మీరు షుగర్ కోసం ట్రీట్మెంట్ కూడా ఇంకా ఏం తీసుకోవట్లేదు. షుగర్ పేషెంట్స్కి కామన్గా ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. మీరు కొన్ని యూరిన్ టెస్ట్లు చేయించుకోండి, యూరిన్ ఎగ్జామినేషన్, CUE అంటాం, అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అలాగే ఆ యూరిన్ని కాస్త కల్చర్ కోసం పంపండి, దాంతో మనకు ఐడియా వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఆ ఇన్ఫెక్షన్ కోసం ఏ యాంటీబయాటిక్ వాడితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ ఇంకా డయాబెటీస్, ఈ రెండు కూడా కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ ఒక రిపోర్ట్ చెప్పారు, HbA1c రిపోర్ట్ 7.5 ఉందంటే షుగర్ సరిగ్గా కంట్రోల్ లేనట్లు లెక్క. షుగర్ కంట్రోల్ లేనప్పుడు
డయాబెటీస్ ఇలా ఎక్కువ కాలం ఉంటే కామన్గా యూరిన్ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి ఇది బ్లాడర్ క్యాన్సర్గా అనిపించట్లేదండి, మీరు దానికి ఏం భయపడకండి. బట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే అది మొత్తం తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది. అలాగే షుగర్ ఇంకా థైరాయిడ్ ఈ రెండు కూడా దీనికోసం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలా ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి. మీకు ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో మీరు 1 year నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇంత దీర్ఘకాలంతో ఇలాగ మీరు ప్రాబ్లమ్స్తో ఉండకూడదండి. దీనికి త్వరగా డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి, మొత్తం తగ్గిపోతుందమ్మా. రైట్ డాక్టర్, అయితే మీరు ఇందాక చెప్పినట్టు పర్టికులర్ రీజన్ ఏమి ఉండదు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి అని చెప్పారు. సో అంటే బ్లాడర్ క్యాన్సర్ రావడానికి డైరెక్ట్ క్యాన్సరే అటాక్ అవుతుందంటారా? ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే మనకు సిమ్టమ్స్ లాగా? ఇప్పుడే మనకి కాల్ చేశారు, ఇప్పుడు ఇలాగా ప్రొలాంగ్గా ఇన్ఫెక్షన్ ఉంది, ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. సో క్రోనిక్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ అంటే క్రోనిక్గా లాంగ్ టైం వరకు మనకి బ్లడర్లో ఇలా వాపుగా ఇన్ఫెక్షన్తో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కిడ్నీ స్టోన్స్, బ్లాడర్ స్టోన్స్ ఇవి లాంగ్ టర్మ్గా ఉండిపోతే నెమ్మదిగా ఇరిటేషన్ చేసి తర్వాత ఆ బ్లాడర్ క్యాన్సర్లో ఆ బ్లాడర్లో ఉన్న సెల్స్ క్యాన్సర్గా మారే అవకాశం ఉండొచ్చు. సో క్రోనిక్ ఇరిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాడర్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన కారణం క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లాడర్. ఆ ఇన్ఫ్లమేషన్ కోసం కారణం ఇరిటేషన్. అది ఇన్ఫెక్షన్తో కావచ్చు, బ్లాడర్ స్టోన్ వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్ అవ్వచ్చు. సో అందుకోసమని ఈ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. మనం చెప్పిన మొత్తం సిమ్టమ్స్ అంట యూరిన్లో బ్లడ్ రావడం, లేకపోతే యూరిన్ ఏదో ప్లెయిన్గా రావడం, యూరిన్ ఎక్కువసార్లు రావడం, రాత్రి యూరిన్ కూడా మెలకు రావడం, మనకి ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, హెసిటెన్సీ, బ్లాక్ అవ్వడం, పెయిన్ ఉండటం, ఇవన్నీ తగ్గిపోతే పర్వాలేదు. తగ్గకపోయి అలా రికరెంట్ సిమ్టమ్స్ అవుతూ ఉంటే మాత్రం అప్పుడు సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. అది మిగతా కారణంతో కూడా అవ్వచ్చేమో, బట్ బ్లాడర్ క్యాన్సర్ మనం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఏదైనా సిమ్టమ్ రికర్ అవుతుంది అంటే మళ్ళీ వస్తుంది, లేకపోతే ఏదైనా సిమ్టమ్ అలా ఉండిపోతుంది, ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, దట్ సిమ్టమ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి, ఎగ్జామిన్ చేస్తారు, హిస్టరీ తీసుకుంటారు, టెస్ట్లు చేస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి అది బ్లాడర్ క్యాన్సర్ అవునా కాదా అని కన్ఫర్మ్ అవుతుంది. అది క్యాన్సర్ కాకపోతే మరీ మంచిది, అప్పుడు మిగతా బినైన్ కండిషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదే కనుక క్యాన్సర్ అయ్యి ఉంటే ఎర్లీగా గుర్తిస్తే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం జబ్బు తగ్గించే అవకాశం ఉంటుంది. క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, అవుట్కమ్స్ బాగుంటాయి. అలాగే ఇందాక మీరు అన్నారంటే కెమికల్ ఇంటేక్ ఉండడం, అలాగే టొబాకో తీసుకోవడం వల్ల కూడా ఛాన్సెస్ ఉందని. అది కాకుండా అదర్ రీజన్స్ ఇంకేముంటాయంటారు బ్లాడర్ క్యాన్సర్ రావడానికి? అంటే ఒక హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉందా? అట్లా చాలా తక్కువ. వంశపారంపరంగా వచ్చే అవకాశం బ్లాడర్ క్యాన్సర్కి బాగా తక్కువ. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, దాంతో ఆ క్యాన్సర్స్ ఉండొచ్చు. బట్ కంపేర్డ్ టు దట్ బ్లాడర్ క్యాన్సర్కి ఫ్యామిలీ హిస్టరీకి బాగా తక్కువ రిలేషన్ అండి, వెరీ రేర్. మన బ్లాడర్ ఈజ్ స్టోరింగ్ ద యూరిన్. ఇప్పుడు మన టొబాకో స్మోక్లో ఉన్న కెమికల్స్ కొంచెం మన బ్లడ్లో వెళ్ళి తర్వాత యూరిన్లో ఫిల్టర్ అవుతాయి. అలాగే ఎక్స్పోజర్ టు ఆర్సెనిక్ కెమికల్స్, ఎనిలిన్ ఇండస్ట్రీస్, డై ఇండస్ట్రీస్, పెయింట్ ప్రోడక్ట్స్, లెదర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, ఇవన్నీ ఈ ఆక్యుపేషన్ పీపుల్ ఆర్ వర్కింగ్ అరౌండ్ దాట్ ఏరియాస్ ఇన్ దాట్ కంపెనీస్. అప్పుడు ఆ కెమికల్స్ మన బాడీలో ఇన్హేల్ అయ్యి లేకపోతే ఇన్ ద ఫుడ్ వచ్చి అది మళ్ళీ మన యూరిన్లో వచ్చాక బ్లాడర్లో స్టోర్ అవుతాయి. అక్కడ ఆ కెమికల్స్ ఇరిటేషన్ చేయడం వల్ల దిస్ ఇస్ బేసికల్లీ అన్ ఆక్యుపేషనల్ హెజార్డ్. సో దాంతో అక్కడ ఇరిటేషన్ వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక విధంగా అవుతుంది అని కాదు, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మహమ్మద్ హాసీ గారు, నమస్తే అండి. హాసీ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం మా బ్రదర్ కి ట్యూమర్ వచ్చింది మేడం. ఓకే. ఆ ట్యూమర్ అనేది ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది మనకు ప్రస్తుత రకంలో. హాసీ గారు ట్యూమర్ ఎక్కడ వచ్చిందని చెప్పారు మీకు? ఏం క్యాన్సర్ అన్నారు? అది గ్లయోమా సార్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి.
బ్రెయిన్ ట్యూమర్. చెప్పండి, వింటున్నాను. అదే ట్రీట్మెంట్ అయిపోయింది సార్. ఇది మనకు బయోప్సీ చేశారు. బయోప్సీ చేసిన తర్వాత రేడియేషన్ ఇచ్చారు. ఓకే. ఇచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత రమ్మన్నారు. ఓకే. 1 month తర్వాత వెళ్ళాక మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేశారు. చేస్తే మళ్ళా ఆ సైడ్ కాకుండా వేరే సైడ్లలో ఒక 2-3 ట్యూమర్స్ వచ్చినాయి. మళ్ళా పెరిగింది క్యాన్సర్ అని చెప్పారు. మ్మ్హమ్. అదే సార్, ఇప్పుడు దానికి రేడియేషన్ ఇవ్వలేము, మళ్ళీ బయోప్సీ సర్జరీ చేయలేము, ఇంకా వెయిట్ అండ్ సీ అని చెప్పేశారు. అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఇంకా ఏమైనా మనకు ట్రీట్మెంట్ చేసే ఏమైనా విధానం ఉందా, దాని గురించి కనుక్కుందాం అనుకోవాలి. అదే బ్రెయిన్ ట్యూమర్ కోసం బ్రెయిన్లో క్యాన్సర్స్ ఏర్పడినప్పుడు ఈ బ్రెయిన్ క్యాన్సర్కి ముఖ్యమైన ట్రీట్మెంట్ వీలైనంత వరకు ఆపరేషన్ చేసి జబ్బును తీసేయాలి. ఎంత తీయగలితే అంత. దాన్ని న్యూరో సర్జన్స్ యూజువల్లీ ఆపరేట్ చేస్తూ ఉంటారు ఓ డెడికేటెడ్ టీమ్తో పాటు. ఆపరేషన్ అయిపోయాక యూజువల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ని పూర్తిగా తీయడం వీలవదు కనుక ఆపరేషన్ అయిపోయాక పోస్ట్ ఆపరేటివ్ రేడియేషన్ థెరపీ ఇస్తారండి. ఆ రేడియేషన్ థెరపీ తీసుకున్నాక జబ్బు యూజువల్లీ కంట్రోల్లో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మీ బ్రదర్కి రేడియేషన్ అయిపోయాక కూడా ఎంఆర్ఐ చేస్తే 1 month తర్వాత ఇంకా జబ్బు పెరిగింది. కొంచెం మొండి జబ్బు అనుకోవాలి. బికాజ్ ఆపరేషన్ అయిపోయాక ఎక్స్రేస్తో ట్రీట్మెంట్ చేసినా కూడా రేడియేషన్ థెరపీ ఇచ్చినా ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంకా కొత్త లీజన్స్ వచ్చాయంటే ఇంకా రేడియేషన్ థెరపీ ఆపరేషన్ మళ్ళీ చేసినా ప్రయోజనం ఉండదండి. మెడికల్ ఆంకాలజీ పరంగా కొంచెం కీమోథెరపీ ఇచ్చి ఈ జబ్బుని కాస్త కంట్రోల్ చేయొచ్చు. ఆ వెరీ అన్ఫార్చునేట్ రేడియేషన్ అవగానే 2 monthsకే మళ్ళీ 1 monthకే మళ్ళీ కొత్త ట్యూమర్స్ రావడం అనేది అన్కామన్ అండ్ అన్ఫార్చునేట్ అండి. మెడికల్ ఆంకాలజిస్ట్ని కలవండి. ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ మందులు చెప్తారు మీకు. ఈ మందులు వాడాక ఒక 3 months కోర్స్ అయిపోయాక ఒక 3 cycles అయిపోయాక మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ చూసి అప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ని కలవండి. మీ డాక్టర్ గారిని కలిసి ఈ రిపోర్ట్స్ మొత్తం చూపెట్టండి. మెడికల్ ఆంకాలజీ పరంగా కీమోథెరపీ అనే మందులు ఇస్తారు మీకు. ఈ ట్రీట్మెంట్ 3 cycles అయిపోయాక మళ్ళీ స్కాన్ చేసి చూద్దామండి. రైట్ డాక్టర్, అయితే ఈ బ్లాడర్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు? మనం ఏ స్టేజ్లో గుర్తించవచ్చు అంటారు? టీఎన్ఎం స్టేజింగ్ అని చెప్పి ప్రతి క్యాన్సర్కి ఓ స్టేజింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే బ్లాడర్ క్యాన్సర్ 4 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజీ, 2వ స్టేజీ, 3వ స్టేజీ, 4వ స్టేజీ. స్టేజింగ్ చేయడం కోసం కొన్ని ముఖ్యమైన టెస్టులు చేస్తాం. లైక్ అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాను, పెట్ సిటీ స్కాను, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్లు, సిస్టోస్కోపీ చేసి బయాప్సీ ప్రూఫ్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే బ్లాడర్ క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒకటి పాథాలజీ ప్రూఫ్, ఇది క్యాన్సర్ అవును అని చెప్పి మనకి రిపోర్ట్స్లో రావాలి, పాథాలజీ రిపోర్ట్లో. అలాగే అది ఏ రకమైన క్యాన్సర్, ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా, అది మోస్ట్ కామన్గా మనకి బ్లాడర్ క్యాన్సర్లో వచ్చే రిపోర్టు. మిగతా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ అసలు బ్లాడర్ క్యాన్సర్లో పాథాలజీ ఏంటి, ఆ క్యాన్సర్ ప్రూఫ్ ఉండాలి, దాని సబ్ టైప్ కావాలి. అది బయాప్సీ రిపోర్ట్లో బయటపడుతుంది. జబ్బు ఎక్కడెక్కడ పాకింది అని తెలియడం కోసం పెట్ సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ ఆర్ సిటీ స్కాన్ ఇలాంటి టెస్టులు చేసి అప్పుడు స్టేజ్ కనుక్కుంటామండి. సో ట్రీట్మెంట్ డిస్కషన్ పేషెంట్స్తో చేసే ముందు ఒకటి జబ్బు ఏ స్టేజ్లో ఉంది, ఇంకా రెండోది ఆ పాథాలజీ రిపోర్ట్ ఏంటి. ఒక విధంగా ఇది ఒక టీమ్ వర్క్. యూరాలజిస్ట్ అంటే యూరో సర్జన్, ఆ మెడికల్ ఆంకాలజీ టీం, రేడియేషన్ ఆంకాలజీ టీం, న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంటు, రేడియాలజీ డిపార్ట్మెంటు, అలాగే సర్జికల్ ఆంకాలజిస్ట్, అందరూ కలిసి ఇది జబ్బు తెలిసింది, దానికోసం స్టేజ్ ఇది, ట్రీట్మెంట్ ఇది అని డిసైడ్ చేస్తామండి. రైట్, అలాగే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మెడికల్ ఆంకాలజీలో ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసి ఏమైనా చేంజెస్ జరిగినాయంటారు? బ్లాడర్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే మెడికల్ ఆంకాలజీ పరంగా ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. కీమోథెరపీ అంటే థెరపీ విత్ కెమికల్స్తో ట్రీట్మెంట్ చేయడం, కీమోథెరపీ ఇచ్చి జబ్బును తగ్గించడం మెడికల్ ఆంకాలజీ. కొత్తగా వింటూ ఉన్న ఇమ్యూనోథెరపీ, అలాగే టార్గెటెడ్ థెరపీ,
ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజ్లో యూజ్ అవుతూ ఉంటాయి. అంటే 4వ స్టేజ్లో బ్లాడర్ క్యాన్సర్ ఉంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఎర్లీ స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్లో వీలైనంత వరకు ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్ ఆపరేషన్స్కి విల్లింగ్ కాకపోవచ్చు. అప్పుడు రేడియేషన్ థెరపీతో పాటు కీమోథెరపీ ఇచ్చి జబ్బును బాగా తగ్గించవచ్చు అండ్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ టు సర్జరీ. ఓకే. సో ఆపరేషన్ రాడికల్ సిస్టెక్టమీ అంటే ఆ బ్లాడర్ పోర్షన్ని మొత్తం తీసేయాలి. అలా కాకుండా రేడియేషన్ థెరపీతో అంటే బ్లాడర్ ప్రిజర్వేషన్, యూరినరీ బ్లాడర్కి ఆపరేషన్ చేయకుండా రేడియేషన్తో జబ్బును తగ్గించవచ్చు. కొంచెం ట్యూమర్ పెద్దగా ఉంటే ఒక 4-5 కోర్సులు కాంబినేషన్ కీమోథెరపీ ఇచ్చి జబ్బును తగ్గించి మళ్ళీ ఆపరేషన్ చేయొచ్చు ఆర్ రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇవ్వచ్చు. అందుకే మొదటి స్టేజీ, 2వ స్టేజీ, 3వ స్టేజీ బ్లాడర్ క్యాన్సర్లో యాజ్ ఎ టీమ్ మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, ఇంకా సర్జికల్ ఆంకాలజిస్టు ఈ ముగ్గురు కలిసి ఎలా ముందడిగేస్తే బాగుంటుంది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక విధంగా ట్యూమర్ బోర్డ్ అంటాం దీన్ని. సో ఆ బోర్డ్ మీటింగ్లో కూర్చుని ఆ కేసు అంతా డిస్కస్ చేసి పేషెంట్కి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఆపరేషన్తో ఈ జబ్బును మొత్తం తగ్గించేస్తే క్యూరేటివ్ సర్జరీ అవుతుంది. ఆపరేషన్ వీలు కాని పక్షంలో కొన్ని కీమోథెరపీలు ఇచ్చాక ఆపరేషన్ చేసేయచ్చు. లేకపోతే రేడియేషన్తో పాటు క్యూరేటివ్ రేడియేషన్ థెరపీ, దాంతోపాటు కీమోథెరపీ ఇచ్చి ఈ రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం కీమోథెరపీ యాడ్ చేయడం. సో ఇలా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఒక 3-4 డిసిప్లిన్స్ కూర్చొని ట్రీట్మెంట్ డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ అవుట్లైన్ పేషెంట్కి ఇస్తూ ఉంటాం. రైట్. అలాగే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రికరెన్స్ ఛాన్స్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? బ్లాడర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్గా డయాగ్నోస్ అయితే క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మొదటి స్టేజ్లో, 2వ స్టేజ్లో క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80% అండి. అంటే 80% పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిపోయి ఇంక జబ్బు రాకుండా ఉంటుంది. 3వ స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్లో క్యూర్ రేట్స్ 3 స్టేజ్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే 60-70% ఛాన్స్ ఆఫ్ క్యూర్ అండి. యూజువలీ బ్లాడర్ క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోస్ ఎక్కువగా ఉంటుంది అవకాశం. ఎందుకంటే యూరిన్లో బ్లడ్ పడడం కామన్ సిమ్టమ్, అది నెగ్లెక్ట్ చెయ్యం మనం. సో డాక్టర్ గారిది కలుస్తే, ఎందుకంటే ఒకసారి ఓకే, 2-3 సార్లు యూరిన్లో బ్లడ్ వస్తుంటే మనకి భయంగా ఉంటుంది. అందుకే బ్లాడర్ క్యాన్సర్ కొంచెం ఎర్లీగా డయాగ్నోస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యూరాలజిస్ట్తో పాటు యూజువల్ ఇలాంటి సిమ్టమ్స్తో మనం కలిసేది జనరల్ ఫిజిషియన్ని ఆర్ వాళ్ళు రిఫర్ చేస్తారు యూరాలజిస్ట్కి. అల్ట్రాసౌండ్ చేసాక అప్పుడు సిస్టోస్కోపీలో బయాప్సీ ప్రూఫ్ వస్తుంది. ఆ రిపోర్ట్స్ని బట్టి ఇంకా మిగతా టెస్ట్లు అయిపోయాక ట్రీట్మెంట్ అయిపోతుంది. మరి మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయే కూడా రెగ్యులర్గా చెకప్లో ఉండే ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు జబ్బు తిరగబడే అవకాశం ఉంది. మొదటి స్టేజ్లో ఛాన్సెస్ ఆర్ లెస్, కానీ 10-20% ఛాన్సెస్ స్టిల్ దేర్. ఆ రికరెన్స్ని మనం ముందే కనుక్కుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం మొత్తం తగ్గించేసేయచ్చు. సో అడ్వాన్స్ అవ్వకుండా ముందే కనుక్కోవాలి. ఒకటి, ట్రీట్మెంట్ మొత్తం టైంకి తీసుకోవాలి. మోర్ దాన్ దాట్, మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక అన్ని రిపోర్ట్స్ బాగున్నా కూడా ఒక 5 years దాకా రెగ్యులర్గా మీ డాక్టర్ గారిని, మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ టీమ్ని కన్సల్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు అవుట్కమ్స్, అప్పుడే మనం ఏదైనా ట్రీట్మెంట్తో వచ్చే కాంప్లికేషన్స్ని సరిగ్గా ముందే కనుక్కొని దాని ట్రీట్మెంట్ చేయగలం. అది కాకపోయినా జబ్బు తిరగబడుతూ ఉంటే ముందే కనుక్కుంటే అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ పేషెంట్ అడ్వాన్స్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కనుక ఎంతవరకు మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు ట్రీట్మెంట్ ద్వారా? 20-30 years బ్యాక్ అడ్వాన్స్డ్ బ్లాడర్ క్యాన్సర్, 4వ స్టేజీ బ్లాడర్ క్యాన్సర్కి ముఖ్యమైన ట్రీట్మెంట్ ఉట్టి కీమోథెరపీయే. ఓకే. ఆ కీమోథెరపీకి బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. అంటే బోల్డ్ వాంతి, వికారం, ఆకలి పుట్టకపోవడం, జుట్టంతా ఊడిపోవడం, బాగా సైడ్ ఎఫెక్ట్స్, WBC కౌంట్స్ పడిపోవడం, బ్లడ్ పడిపోవడం, ఇవన్నీ. లాస్ట్ 20-30 ఎస్పెషల్లీ లాస్ట్ 10-20 yearsలో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం సపోర్టివ్ మెడికేషన్స్ బాగా వచ్చేసాయి. సో ఇప్పుడు హార్డ్లీ ఎనీ పేషెంట్ ఎవరికో కానీ వికారంగా, వాంతిగా ఉండదు. ఆ కీమోథెరపీ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి. బ్లాడర్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో కీమోథెరపీ చేస్తే
లైఫ్ను పొడిగించే అవకాశం ఉంటుంది. ఆ కీమోథెరపీ కంటే ఇంకా ఏదైనా చేయొచ్చా? ఇమ్యూనోథెరపీ అని చెప్పి అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా సరిగ్గా ఆ క్యాన్సర్ని పోరాడడం కోసం అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం, దట్స్ కాల్డ్ ఇస్ ఇమ్యూనోథెరపీ. ఇవన్నీ ఆర్ యాంటీబాడీస్. అంటే ఒక విధంగా ఇంజెక్షన్ రూపంలో మందు ఇస్తే ఆ ఇంజెక్షన్ రూపంలో మందు వన్స్ ఇన్ 21 days ఇమ్యూనోథెరపీ ఇస్తూ ఉంటాం. ఒక 3-4 hours ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది. దీంతో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అది క్యాన్సర్ సెల్స్ టార్గెట్ చేస్తుంది. లేటెస్ట్ మెడికల్ ఆంకాలజీ అడ్వాన్స్ బ్లాడర్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ. సో కీమోథెరపీ కంటే బాగా పనిచేసి ఒక 4 కోర్సులు కీమోథెరపీ అయిపోయాక 4వ స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్లో ఇలా ఇమ్యూనోథెరపీ యాజ్ మెయింటెనెన్స్ వాడడం వల్ల లైఫ్ ఇంకా పొడిగించవచ్చు. సో కీమోథెరపీయే కాకుండా దానికి సపోర్ట్ చేసే మంచి సపోర్టివ్ మెడికేషన్స్, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇమ్యూనోథెరపీ వాడడం వల్ల అడ్వాన్స్ బ్లాడర్ క్యాన్సర్లో కూడా ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటూ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో లాంగివిటీ ఇవ్వచ్చు. రైట్, ఒక కాలర్ రెడీగా ఉందండి, కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి వాసంతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. వాసంతి గారు చెప్పండి. మా మదర్ గారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు సార్. తను చాలా వీక్ అయిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పారు. ఓకేనండి. అది నయం అయింది సార్. అంటే ఇప్పుడు 2 to 4 months నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇప్పుడు ఏం లేదు, నార్మల్ అయిపోయింది, ప్లేట్లెట్స్ అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పారు. కానీ చిన్న డౌట్, అది నయం అయితే నయం కాదా అని తెలుసుకున్నాము. అంటే ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి? CML అని చెప్పారు సార్. క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే CML అమ్మ. మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. అంటే తను ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఫుడ్ తిని బాగానే ఉంది సార్ చెప్పారు. అంటే గుంటూరులో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాం సార్. ఓకేనమ్మా. సార్ నయమైపోయింది. ఇంకా లాస్ట్ అసలు బాడీలో ఉందా లేదా క్యాన్సర్ అనేది టెస్ట్ కూడా చేయించారు 1 week క్రితం. ఓకే, అంతా బాగానే ఉంది, గుడ్ అని చెప్పారు. కానీ చిన్న క్లారిఫికేషన్, అసలు అది దీని వల్ల వచ్చింది, అసలు ఇంతతో నయమైపోయింది, ఇంకా మళ్ళీ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయా అని తెలుసుకున్నాము. సో క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్లో బోల్డ్ టైప్స్ ఉంటాయండి. దాంట్లో ఒక టైప్ క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా, దాని షార్ట్ ఫామ్గా CML అంటామండి. మిగతా ఒక 30 సంవత్సరాల క్రితం CML బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వాజ్ ఓన్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అండి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మందుల ద్వారా ట్యాబ్లెట్ రూపంలో మందు వాడితేనే ఈ బ్లడ్ క్యాన్సర్ మొత్తం కంట్రోల్ అయిపోతుందండి. మీకు అలా ట్యాబ్లెట్ రూపంలో మందు స్టార్ట్ చేసాక ఒక 3-4 monthsకే మొత్తం రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయాయి. అలా అని చెప్పి ఈ ట్యాబ్లెట్ ఆపేయకూడదండి. ఈ ట్యాబ్లెట్ ఇలా వాడుతూనే ఉండాలి. కనీసం ఒక 3-4 years వరకు మనకి రిపోర్ట్స్ ఇలా బాగుంటే మిగతా రిపోర్ట్స్ అన్నీ చూసి మీ డాక్టర్ గారు అవసరం ఉంటే ఈ మందు ఆపమని చెప్తారు. మీ డాక్టర్ గారు చెప్పే వరకు ఈ ట్యాబ్లెట్ ఆపకండి. ఇలా ఈ ట్యాబ్లెట్ వాడుతూనే ఉండాలి. అలా జబ్బు కంట్రోల్లో ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం కోసం మందులు వాడతాం. బ్లడ్ ప్రెషర్ మొత్తం నార్మల్ అయిపోయినా BP కోసం మందులు మనం వాడుతూనే ఉంటామండి. షుగర్ ఉంది, దానికి ఇన్సులిన్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ 10 years అయిపోయింది, షుగర్ కంట్రోల్లో ఉంది, ఇన్సులిన్ ఆపమండి, అది కంటిన్యూ చేస్తాం షుగర్ కంట్రోల్లో ఉండటం కోసం. ఈ బ్లడ్ క్యాన్సర్ CML లాంటి బ్లడ్ క్యాన్సర్ నా కంట్రోల్లో ఉంచడం ఇంపార్టెంట్ అండి. సో ట్యాబ్లెట్ రూపంలో మందు రోజు ఒక ట్యాబ్లెట్ అలాగ వేసుకుంటూ ఉండాలమ్మా. దానికి ఏం వరీ అవ్వకండి, దీనికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. CML జబ్బుకి కారణం ఇంకా తెలియదు, ఎందుకు వచ్చింది బ్లడ్ క్యాన్సర్, రీజన్ ఈజ్ నాట్ నోన్ అండి. కానీ సరి అయిన ట్రీట్మెంట్ జరిగింది, మందు చాలా బాగా పనిచేసింది. ఒక 3-4 monthsకే మొత్తం రిపోర్ట్స్ నార్మల్ అయిపోయి 1 week బ్యాక్ కూడా బ్లడ్ టెస్ట్ చేసింది బాగుంది. కనుక నిశ్చింతగా ఉండండి, భయమేం లేదమ్మా. ట్యాబ్లెట్ రూపంలో మందు మాత్రం ఏ ఒక్క రోజు ఆపకండి, అలా వాడుకుంటూ ఉండండి. ఎవ్రీ 3 months చెకప్కి వెళ్తూ ఉండాలి. ప్రతి 3-4 monthsకి ఆ స్పెషల్ బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉండాలి. సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నథింగ్ టు వరీ అండి. రైట్, అలాగే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డైటరీ హ్యాబిటేట్స్ ఎలా ఉండాలంటారు? ఒకవైపు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఈక్వల్లీ ఇంపార్టెంట్ హెల్దీ హైజీనిక్ డైట్. ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు
హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు, లైక్ హెల్దీ డైట్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, కలర్డ్ ఫ్రూట్స్, క్యారెట్స్, బీట్రూట్, టర్నిప్ ఇవన్నీ బాగా తీసుకోవాలండి. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయే కూడా ఒక హెల్దీ డైట్, ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అంటే ఒక విధంగా అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. మన ట్రీట్మెంట్ బాగా పని చేయాలి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మనం ఎదుర్కోవాలి అంటే మనకి డైట్ సరిగ్గా ఉండాలి. ప్రోటీన్ రిచ్ డైట్, కార్బోహైడ్రేట్స్ అలాగే ఫ్యాట్స్ అన్నీ సరి అయిన క్వాంటిటీస్లో వెళ్ళాలి. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ వాడాలి. విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుని విటమిన్ డి తక్కువగా ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి, కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వాలండి. ఇవన్నీ యూజువలీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆ క్యాన్సర్ ట్రీటింగ్ స్పెషలిస్ట్ చెప్తారు పేషెంట్స్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యూరినరీ madam. బ్లాడర్ క్యాన్సర్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్య